కుల వృత్తిని కొనసాగించండి, కుల వృత్తిని గౌరవించండి. పిల్లలను మాత్రం బడికి పంపండి, పిల్లలను చదివించండి. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని వందల కోట్ల ఖర్చైనా మా బట్టి విక్రమార్క గారు వెనకడుగేయకుండా గ్రీన్ ఛానల్లో మీకు డబ్బులు ఇస్తాడు. ఒకప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లేదు. పాఠశాలల పిల్లలకు టిఫిన్ పెట్టే సాంప్రదాయం లేదు. మధ్యాహ్నం అన్నం పెడితే దొడ్డు బియ్యం పెట్టి పల్చటి సాంబారు వస్తే పిల్లలు తినబుద్ధి కాక తిన్నా వామిటింగ్ చేసుకునే పరిస్థితి. ఈరోజు హైయెస్ట్ క్వాలిటీ, ద బెస్ట్ ఫైన్ రైస్ ఈరోజు నేను, మా భట్టి గారు, మా మహేష్ గౌడ్ గారు, మా పొన్నం సన్న బియ్యం తింటున్నామో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఆ సన్న బియ్యమే పిల్లలకు ఈరోజు అన్నం పెట్టిస్తున్నాం. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు వడ, ఒకరోజు దోశ, ప్రతిరోజు ఒక్కొక్క రకం ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తున్నాం. ఒకరోజు పాలు, ఇంకొక రోజు రాగి జావా పిల్లలకి ఇస్తున్నాం. కడుపు నిండా తింటే వింటున్న చదువు తలకెక్కుతుంది, తలకెక్కితే వాళ్ళ తలరాత మారుతుంది. మన పిల్లలు బాగుపడాలంటే, మన పిల్లలు ఈ రాజ్యాన్ని ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. పిల్లల్ని చదివించండి, కష్టమైన నష్టమైన పిల్లల్ని బడికి పంపించండి. ప్రభుత్వ పాఠశాలల్లో మీకు అన్ని వసతులు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్, 12th తర్వాత స్కిల్, సాంకేతిక నైపుణ్యం. సాంకేతిక నైపుణ్యానికి అవసరమైన ఏటీసీలు కానీ, పాలిటెక్నిక్ కానీ, స్కిల్స్ యూనివర్సిటీ కానీ అన్నీ మీకు ఇచ్చి ఏటీసీలో చేరే వాళ్లకు నెలకు 2,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం భట్టి గారు తీసుకున్నారు. కాబట్టి పిల్లల్ని చైతన్యం చేసి సాంకేతిక నైపుణ్యులు చేయండి. జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో యావరేజ్ స్టూడెంట్ కూడా 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల జీతం వచ్చే పరిస్థితి ఉన్నది.